ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరిపెడ బంగ్లా ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు యొక్క నామంలో శుభాభివందనాలు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఏంటి అని మీకు అనుకోవచ్చు. ఒక క్షణం ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ పలికిన మాటలు మీ మధ్యలో చదవబడుతూ ఉన్నాయి. ఆ మాటలని చదువుతూ ఉన్నప్పుడు, వివరిస్తూ ఉన్నప్పుడు ఒక్క క్షణం అది ఏంటి అని దయచేసి ఒక క్షణం మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు ఎందుకు పలికాడనేది మీకు అర్థమవుతుంది. రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మరణించడానికి సమీపంగా ఉన్న సమయంలో యేసు ప్రభు వారు మొట్టమొదటి మాట మాట్లాడిన ఆ మాటని ఆయన హృదయానికి తాకింది. ఏంటయ్యా ఆ మాట అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్న మాట అతని హృదయానికి తాకగానే ఈయన ఎంత గొప్ప దేవుడో అందరినీ క్షమిస్తున్నాడు. అతన్ని బాధ పెట్టిన వారిని, అతన్ని ముళ్ళ కిరీటం వేసిన వారిని, అతన్ని కొరడా పెట్టి కొట్టిన వారిని, అతన్ని ఎంతగానో బాధకి ఇబ్బందికి గురి చేసినా ఈయన క్షమిస్తున్నాడు అనే మాట తనకు చాలా ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే అక్కడ రోమా ప్రభుత్వం తనని క్షమించే పరిస్థితులు లేదు, అక్కడున్న ప్రజలు ఎవరు కూడా అతన్ని క్షమించే పరిస్థితులు లేరు. కానీ యేసు ప్రభు నోట మాత్రమే క్షమాపణ అనే పదాన్ని ఆయన చూశాడు. నిజంగా యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప దేవుడు ఆయన తెలుసుకున్నాడు. క్షమించే అర్హత అందరికీ ఉండదు, క్షమించేవారు కొంతమందే ఉంటారు. అలాగా యేసు ప్రభు వారు ఉన్నారు. అప్పుడు ఆయన అది గ్రహించిన తర్వాత మాట్లాడుతున్న మాట, అయ్యా నేడు నువ్వు నాతో కూడా అయ్యా పరదేశంలో ఉంటావని యేసు ప్రభు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడిగాడు. నిజంగా ఇక్కడ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలా. ఒకటి, పశ్చాత్తాపడ్డం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పశ్చాత్తాపడాలా. చేసే పాపము నిమిత్తమై, చేసే తప్పుల నిమిత్తమై ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు ఎంత పెద్ద ఘోర పాపము చేసిన వారైనా, ఎంత పెద్ద స్థితిలో ఉన్నవారైనా, పేదవాడైనా, ధనికుడైనా, గొప్పవాడైనా, ఎలాంటి వాడైనా మనసులో పాపము చేసినప్పుడు పశ్చాత్తాపం వస్తేనే దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపం లేకపోతే దేవుడు క్షమించడు. పశ్చాత్తాపం కలిగి యేసు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. నిజంగా పరదేశంలో నాతో కూడా ఉంటావని చెప్పడానికి ఎవరికి అర్హత ఉందంటే, పరలోక రాజ్యమును నిర్మించిన వాడికి, భూమిని నిర్మించిన వాడికి, సకల జనులను నిర్మించిన వాడికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. నీవు నాతో పరలోక రాజ్యంలో ఉంటావనే మాట చెప్పగలగాలి అంటే అతడు పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలా. ఆయనే ప్రభు అయిన యేసు ప్రభు వారు. పరలోకమునకు ఆయన అధిపతి అయి ఉన్నాడు, భూమికి అధిపతి అయి ఉన్నాడు, సకల జనులకు ఆయన అధిపతి అయి ఉన్నాడు. కనుక ఆ వ్యక్తితో అంటున్నాడు, నేడే నీవు నాతో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, అనగా పరదేశంలో ప్రవేశిస్తావు అనే మాట ఖండితంగా చెప్పాడు. అన్నలారా, అక్కలారా, ఇదిగో ఈ ప్రాంతంలో ఎందుకయ్యా ఈ మాటలు మీకు చెప్పబడుతున్నాయంటే, భయంకరమైన పాపం చేస్తూ ఉన్నావేమో, భయంకరమైన వ్యభిచారం చేస్తూ ఉన్నావేమో, ఒకవేళ దొంగతనాలు చేస్తూ ఉన్నావేమో, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నావేమో, ఈ రోజు ఈ మాట విని నీవు పశ్చాత్తాపడగలిగితే, నీవు ఏడవగలిగితే, ప్రభువా నన్ను క్షమించు అని అడగగలిగితే దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఒక సావుకునిగా దేవుని పేరట మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ స్థలంలో మీరు నిలబడ్డారో ఆ స్థలంలోనే అడగండి, యేసయ్యా నన్ను క్షమించు అని అడగండి. ఎక్కడైతే మీరు ఉండి ఈ మాటలు వింటున్నారో, నా పాపమును క్షమించు ప్రభు అని మీరు అడగలిగితే దేవుడు తప్పక మిమ్మల్ని క్షమిస్తాడు. కొంతమందిలో ఇలాంటి ఆలోచన ఉంటుంది, నాలాంటి ఘోర పాపిని కూడా దేవుడు క్షమిస్తాడా, నాలాంటి క్రూరుణ్ణి కూడా దేవుడు క్షమిస్తాడా అంటే, దేవుని దగ్గరకు వచ్చి ఎవరైతే పశ్చాత్తాపడతారో ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన కోరుకునేది ఒకటే, పశ్చాత్తాపం కలిగిన వాడు పరలోక రాజ్యం చేరతాడు. ఎవరైతే పశ్చాత్తాపం కలుగుతారో వారికి దేవుని రాజ్యం ఉంది. సహోదరులారా, మీ అందరికీ చెప్పే మాట ఒకటే, మీరు తప్పులు చేస్తూ ముందుకు పోవద్దు, కన్నీళ్లు విడవండి, దేవునితో మాట్లాడండి, దేవుణ్ణి క్షమించమని అడగండి. దేవుడు మనలందరినీ కూడా పరదేశకు తీసుకెళ్లాలని ఆయన కోరికతో ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడమే కాదు, కలవరిలో ఆయన మరణించాడు. మరణించడమే కాదు, 3వ దినాన తిరిగి లేచాడు. అంత గొప్ప దేవుని గురించిన సువార్త ఈరోజు మీ చెవున పడతా ఉంది. ఎవరు నిర్లక్ష్యం చేయక ఆ మాటలు విని హృదయాన్ని మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను.
దేవుడి ఇంటి మాటలు దీవించును గాక. ఆమేన్.